유난히도 캄캄한 밤에 나 హాయ్ వర్స్, వెల్కమ్ టు గనీ మోటివేషనల్ వీడియోస్. అయితే ఈరోజు ఒక కథ చెప్పాలనుకుంటున్నాను. ఒకప్పుడు ఒక వ్యక్తి వ్యాపారం చేసేవాడు. అతడు తీవ్ర నష్టాలను ఎదుర్కొన్నాడు మరియు వ్యాపారాన్ని కొనసాగించడానికి తన ఆస్తులు మరియు కార్లను అమ్మేయవలసి వచ్చింది. తండ్రి పరిస్థితి చూసి కొడుకు తండ్రిని అడిగాడు, నాన్న, నష్టాల్లో ఉన్న నువ్వు ఇంకా వ్యాపారం ఎందుకు చేస్తున్నావు? నువ్వు వ్యాపారాన్ని ఎందుకు మూసివేయకూడదు అని. తండ్రి చిరునవ్వుతో ఇలా జవాబిచ్చాడు, బాబు, జీవితం మనకు చాలా సవాళ్ళను తెచ్చిపెట్టగలదు మరియు మనల్ని కిందికి నెట్టగలదు. అయితే మనం ఎలాంటి సవాళ్ళనైనా అధిగమించగలమని నమ్మకంతో ఆశ కలిగి ఉండాలి అన్నాడు. కొడుకు అన్నాడు, ఆశ మనకు ఎలా సహాయం చేస్తుంది డాడీ అని. సరే, నేను చూపిస్తాను అని తండ్రి అన్నాడు. తండ్రి తన కొడుకును పెద్ద బావి వద్దకు తీసుకెళ్ళి దూకమని అడిగాడు. కొడుకు భయంతో, నాన్న, నాకు ఈత రాదు కాబట్టి నేను దూకలేను నాన్న అన్నాడు. అయితే అతని తండ్రి కొడుకును బావిలోకి తోసి వెళ్ళి ఒక మూల దాక్కున్నాడు. కొడుకు చాలా కష్టపడ్డాడు. దాదాపు 5 నిమిషాలు తేలడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత నీటిలో మునిగిపోతానేమో అనుకున్నప్పుడు తండ్రి దూకి కొడుకును బావిలోంచి బయటకు తీశాడు. మరుసటి రోజు తండ్రి మళ్ళీ తన కొడుకును బావి వద్దకు తీసుకెళ్ళి మళ్ళీ దూకమని అడిగాడు. కొడుకు మొదట సంకోచించి బావిలోకి దూకాడు. తండ్రి మళ్ళీ వెళ్ళి దాక్కున్నాడు. కొడుకు మళ్ళీ నీటిపై తేలుతూ ఉండడానికి కష్టపడ్డాడు. అతను మరింత ఎక్కువసేపు ప్రయత్నించాడు. సమయం గడుస్తూ ఉంది. 20 నిమిషాల తర్వాత కొడుకు తండ్రిని పిలిచాడు. అప్పుడు తండ్రి వచ్చి కొడుకును బావిలోంచి బయటకు తీశాడు. తండ్రి తన కొడుకుని అడిగాడు, నిన్నటికంటే ఎందుకు ఎక్కువసేపు నీటిలో ఉన్నావని. కొడుకు తండ్రితో ఇలా అన్నాడు, నిన్న మీరు నన్ను బావిలోకి నెట్టినప్పుడు ఏం చేయాలో నాకు తెలియదు. భయంతో నేను మునిగిపోయాను. కానీ ఈరోజు నేను నీట మునిగిపోతే నువ్వు వచ్చి నన్ను రక్షిస్తావని నాకు తెలుసు నాన్న. అందుకే ధైర్యంగా మరికొంతసేపు నీటిలో ఎదడానికి ప్రయత్నించాను అన్నాడు. నీతి ఏంటంటే, జీవితం మనకు అనేక సవాళ్ళను తెస్తుంది. మనం దానిని అధిగమించాలనే ఆశతో మరియు మన చుట్టూ ఉన్న వ్యక్తులను విశ్వసిస్తే, నమ్మితేనే మనం దానిని అధిగమించగలము. థ్యాంక్ యూ అన్నాడు.